హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఎం స్టడీ సర్కిల్. సో చాలా రోజులు అయిందండి వీడియో తీయక. సో ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్యాటిల్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. సో ఈ టాపిక్లో నుంచి మనకి ప్రతి ఎగ్జామ్లో, అది ఏ ఎగ్జామ్ అయినా సరే, మనకి మ్యాక్సిమం 1 to 2 మార్క్స్ అనేవి ఈజీగా దీంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఈ టాపిక్లో నుంచి 2 మార్క్స్ అనేవి. ఒక 15 మినిట్స్ మనం ఎఫర్ట్ చేస్తే మనకి 2 మార్క్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బ్యాటిల్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అనే టాపిక్ నుంచి మనకి ప్రతి ఎగ్జామ్లో మనం చూసుకుంటే ప్రతి ఎగ్జామ్లో మనకి 1 మార్క్ అనేది గ్యారంటీగా అండి వస్తుంది ఈ టాపిక్ నుంచి. ఏం లేదు, ఏ బ్యాటిల్ ఏ ఇయర్ ఎవరెవరికి మధ్య జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. కావాలంటే మీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చెక్ చేసుకుంటే ప్రతి ఎగ్జామ్ పేపర్లో ఒక క్వశ్చన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ ఈ బ్యాటిల్స్ అనేవి నేర్చుకుంటే మనకి ప్రతి ఎగ్జామ్లో ఒక 1 మార్క్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్దాము. సో బ్యాటిల్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అనే టాపిక్లోకి. సో ఫస్ట్ బ్యాటిల్ వచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ హైడెస్పస్. ఇది 326 BCలో జరిగింది. బిట్వీన్ ఎవరెవరి మధ్య అంటే అలెగ్జాండర్ అండ్ పోరస్. ఈ బ్యాటిల్లో అలెగ్జాండర్ విన్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి కళింగ వార్ 261 BC. బిట్వీన్ అశోక అండ్ కళింగ కింగ్ వచ్చేసి రాజా అనంత పద్మనాభ. సో ఇక్కడ అశోక అనేవాడు గెలుస్తాడు. సో ఇవి బీసీలో జరిగిన బ్యాటిల్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏడీ బ్యాటిల్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఇన్ 1191 AD బిట్వీన్ మొహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు గెలుస్తాడు. నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1192 AD. ఇది కూడా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఇక్కడ గోరీ అనేవాడు గెలుస్తాడు అనమాట. ద బ్యాటిల్ ఆఫ్ చందా వార్ 1194 AD బిట్వీన్ మొహమ్మద్ గోరీ అండ్ జైచంద్ గద్వాల్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతిసారి రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. 1526 AD బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. సో ఈ బ్యాటిల్లో బాబర్ అనేవాడు విన్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527 AD బిట్వీన్ బాబర్ అండ్ రాణా సంగా మేవార్ నుంచి. ఇక్కడ బాబరే గెలుస్తాడు అనమాట. తర్వాత బ్యాటిల్ ఆఫ్ చందేరి 1528 AD మేదిని రాయ్ అండ్ బాబర్. ఇక్కడ కూడా బాబరే. బ్యాటిల్ ఆఫ్ గాగరా 1529 AD మొహమ్మద్ లోడి అండ్ బాబర్. ఇక్కడ కూడా బాబర్. సో బాబర్ చేసిన బ్యాటిల్స్ అన్నిటిలో బాబర్ అనేవాడే గెలుస్తాడు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 1526 నుంచి 1529 వరకు కంటిన్యూస్ ఇయర్స్ చూడండి. 1526 నుంచి 1529 వరకు కంటిన్యూగా బాబర్ అనేవాడు బ్యాటిల్స్ చేస్తాడు. ఆ బ్యాటిల్స్ అన్నిటిలో బాబర్ అనేవాడే గెలుస్తాడు అనమాట. మనకు ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ చౌసా 1539 AD బిట్వీన్ హుమయూన్ అండ్ షేర్షా సూరి. సో ఇక్కడ షేర్షా సూరి అనేవాడు గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ కనౌజ్. ఇది కూడా ఇంపార్టెంట్ బ్యాటిల్ అండి. బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ ఆర్ దీన్నే బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామా అంటారు. ఇది 1548లో బిట్వీన్ షేర్షా సూరి అండ్ హుమయూన్. ఇక్కడ కూడా షేర్షా సూరిని, 2 బ్యాటిల్స్లో షేర్షా సూరిని గెలుస్తారనమాట. సో హుమయూన్ ఎలా చనిపోయాడో మీకు తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది హుమయూన్ ఎలా చనిపోయాడో. సో నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది వచ్చేసి మనకి 1556 ADలో జరుగుతుంది బిట్వీన్ అక్బర్ అండ్ హేమూ విక్రమాదిత్య. ఇక్కడ అక్బర్ అనేవాడు గెలుస్తాడు. సో 1556 తర్వాత నెక్స్ట్ 1564లో ఒక బ్యాటిల్ జరుగుతుంది. అదేంటంటే బ్యాటిల్ ఆఫ్ ఘర్ అండ్ కతంగా. ఇది 1564లో జరుగుతుంది బిట్వీన్ అక్బర్ అండ్ రాణి దుర్గావతి.
సో మనకి ఈ బ్యాటిల్ ఎవ్వరు చెప్పరండి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము కలెక్ట్ చేసి ఒక దగ్గర ఇవ్వటం జరిగింది. సో ఒక 10 మినిట్స్ గట్టిగా కూర్చుంటే, ఒక 15 మినిట్స్ కూర్చుంటే మనకి ఈ బ్యాటిల్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. సో ప్రతి ఎగ్జామ్లో 1 మార్క్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది 1564లో బ్యాటిల్ ఆఫ్ గర్ అండ్ కతంగా అక్బర్ అండ్ రాణి దుర్గావతికి జరిగిందండి. 1565లో ఇంకో బ్యాటిల్ మనకి జరుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. 1565లో బ్యాటిల్ ఆఫ్ తాలికోట్. ఇది ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే విజయనగర కింగ్స్ అండ్ డెక్కన్ కింగ్స్. సో విజయనగర కింగ్స్లో అలియా రామరాయ టు డెక్కన్ కింగ్స్లో, డెక్కన్ కింగ్స్ అంటే ఎవరెవరు ఉంటారు, అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్, గోల్కొండ వీళ్ళు ఉంటారు కదా. 2 కింగ్డమ్స్కి మధ్య జరుగుతుంది. ఇక్కడ డెక్కన్ కింగ్స్ అనే వాళ్ళు గెలుస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, బ్యాటిల్ ఆఫ్ తాలికోట. రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. సో నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘట్ 1576 AD. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్, మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. బిట్వీన్ అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్. అంటే అక్బర్కి మహారాణా ప్రతాప్ జరగలేదు కానీ, సో మనం చెప్పేటప్పుడు అలా చెప్తాము. అక్బర్ తరపున మాన్సింగ్ వన్కను మహారాణా ప్రతాప్కి జరుగుతుందన్నమాట. సో బ్యాటిల్ ఆఫ్ ధర్మాట్ ఇక్కడ 1658 AD బిట్వీన్ ఔరంగజేబ్ అండ్ జశ్వంత్. బ్యాటిల్ ఆఫ్ సముగర్ ఇది కూడా 1658లోనే జరుగుతుంది, బిట్వీన్ ఔరంగజేబ్ అండ్ దారాషికో. ఇక్కడ 2 బ్యాటిల్స్లో ఔరంగజేబే గెలుస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ అనమాట, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. 1757 AD బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలా. రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కాబట్టి, సో ఈస్ట్ ఇండియా కంపెనీకి సిరాజుద్దౌలాకి మనకి బ్యాటిల్ అనేది జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ బీదరా 1759 AD బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ డచ్ వాళ్ళకి జరుగుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు గెలుస్తారు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1760 AD బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్లో ఉన్న కామెట్ డి లాలేకే అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న సర్ అయ్యర్ కోర్ట్కి జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీనే గెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1761 AD బిట్వీన్ మరాఠాస్ అండ్ అహ్మద్ షా అబ్దాలీ. ఇక్కడ అహ్మద్ షా అబ్దాలీ అనేవాడు గెలుస్తాడు. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ బ్యాటిల్ అనమాట, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 AD బిట్వీన్ రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలా. ఓకేనా. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది గెలుస్తుంది అనమాట. ఇక్కడ ఒక ట్రీటీ చేసుకుంటారు వాళ్ళు, అదే ట్రీటీ ఆఫ్ అలహాబాద్. 1765లో ఈ ట్రీటీ అనేది జరుగుతుందన్నమాట. మనకి ట్రీటీస్ కూడా ఈ మధ్య ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, సో ట్రీటీస్ కూడా చదవాలి, ఎవరెవరికి మధ్య జరిగినది కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. ఇది 1767 నుంచి 69 AD వరకు జరుగుతుంది. ఎవరెవరికి మధ్య అంటే హైదర్ అలీ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఇక్కడ హైదర్ అలీ అనేవాడు గెలుస్తాడు. సో వీళ్ళకి కూడా ఒక ట్రీటీ జరుగుతుంది, అదే ట్రీటీ ఆఫ్ మెడ్రాస్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. ఇది 4 years జరుగుతుంది అనమాట, 1780 నుంచి 84 AD వరకు బిట్వీన్ మరాఠాస్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ బ్యాటిల్ అనేది డ్రా అవుతుంది అనమాట, ఎందుకంటే మరాఠాస్లో చనిపోతారు. సో ఇక్కడ ఒక ట్రీటీ కూడా జరుగుతుంది, అదేంటంటే ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్. సో ట్రీటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఇది 1789 నుంచి 1792 వరకు జరుగుతుంది, బిట్వీన్ లార్డ్ కార్న్వాలిస్ అండ్ టిప్పు సుల్తాన్. ఇక్కడ లార్డ్ కార్న్వాలిస్ ఆయన గెలుస్తాడు. వీళ్ళ మధ్య కూడా ఒక ట్రీటీ జరుగుతుంది, అదేంటంటే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799 ADలో జరుగుతుంది అనమాట, బిట్వీన్ టిప్పు అండ్ లార్డ్ వెల్లెస్లీ. ఇక్కడ టిప్పు సుల్తాన్ చనిపోతాడు అనమాట. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరుగుతుంది అంటే 1775 నుంచి 1782 వరకు జరుగుతుంది, బిట్వీన్ ఎవరెవరికి మధ్య అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మరాఠా కాన్ఫిడెన్సీ. దీంట్లో ఒక ట్రీటీ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య, ట్రీటీ ఆఫ్ సాలాబాయ్ 1780. ఇది చాలా ఇంపార్టెంట్, ట్రీటీ ఆఫ్ సాలాబాయ్.
నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ 1803 to 1805 AD బిట్వీన్ మరాఠా ఎంపైర్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళ ఇద్దరి మీద ట్రీటీ అనేది జరుగుతుంది అనమాట. ట్రీటీ ఆఫ్ బెసైన్ 1802. తర్వాత థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1817 to 1818 AD బిట్వీన్ మరాఠా ఎంపైర్ అండ్ బ్రిటిష్ వార్. సో ఇవి మనకి అన్ని బ్యాటిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటిక్ వార్స్ కూడా ఉంది. కర్ణాటిక్ వార్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎవరెవరికి మధ్య జరుగుతాయంటే కర్ణాటిక్ వార్స్ బిట్వీన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఫ్రెంచ్ కంపెనీ జరుగుతాయి. ఆ రెండింటి మధ్యలో జరుగుతాయి. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్ వచ్చేసి మనకి 1740 to 1748. సో ఆ రెండింటి మధ్యలో ఒక ట్రీటీ అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ ఫెలిక్స్ లా చాప్లీ 1740. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న జరిగిన 2024లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో మనం ఈ ట్రీటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కర్ణాటిక్ వార్ 1749 to 1754 మధ్య సెకండ్ కర్ణాటిక్ వార్ జరిగింది. ఇక్కడ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి 1758 to 1763 ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1763లో జరుగుతుంది. సో ఇదండి, ఇవి మనకి హిస్టరీలో ఉన్న ఈ బ్యాటిల్స్. సో ఈ టాపిక్ ఒక 15 minutes మీరు చదివితే ప్రతి ఎగ్జామ్లో మనం 1 to 2 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేసుకోవచ్చు. అది ఎట్లయినా అడగచ్చు. ట్రీటీ అడగచ్చు, లేకపోతే బ్యాటిల్స్ ఇయర్స్ అడగచ్చు, బ్యాటిల్స్ ఎవరెవరికి మధ్య జరిగినాయి అని అడగచ్చు, ఎవరెవరి మధ్య ఈ బ్యాటిల్ జరిగింది దాని నేమ్ అడగచ్చు. సో ఎలా అయినా అడగచ్చు. సో ఒక 15 minutes మనం ఈ టాపిక్ అనేది నేర్చుకుంటే ప్రతి ఎగ్జామ్లో 1 to 2 మార్క్స్ మనం అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లిజనింగ్.